మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. జగన్మోహన్ రెడ్డి గారు 36 కేసులు. అక్కడ ఎవరని చూడాల. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 5 సంవత్సరాల్లో. ఆయనకున్న విచక్షణాధికారంతో వాయిదాలు కూడా రావట్లేదని చెప్పి చాలా మంది అన్నారు. అన్నీ ఆల్మోస్ట్ మీరు చేసిన కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. మీరన్నట్టు ఒక కొత్త ఇదిగా ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేటట్టుగా చట్టాల్లో కూడా కొద్ది సవరణలు ప్రభుత్వం కూడా ముందు మొన్న కూడా కొన్ని చట్టాల్లో మార్పులు వచ్చాయి. మొన్న కొత్త 3 చట్టాలు వచ్చాయి. క్రిమినల్ బిఎన్ఎస్ఎస్ కూడా వచ్చాయి. 3 చట్టాలు వచ్చాయి. అదే సమయంలో కూడా ఇప్పుడు మార్పులు తెచ్చారు. 151 సీట్లు 22 మంది ఎంపీలతో ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి 11 సీట్ల వరకు. ఇప్పటికీ 36 కేసులు, 21 కేసులు నేర తీవ్రత ఎక్కువ ఉంది. ఈడీ కూడా 40,000 కోట్లు అటాచ్ చేశారనేది ఆరోపణలు ఉన్నాయి. మీరు కూడా ఆ డ్రాఫ్టింగ్లో చాలా కీలకంగా వివరించారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఎలా ఉంటుంది సార్? ఇన్వెస్టిగేషన్ చేసే విధానంలో మనకు ఎఫ్ఐఆర్లో చెప్పిన విషయాలు, దానికి సంబంధించిన ఎవిడెన్స్, సాక్ష్యం కలెక్ట్ చేసి ఆ సంబంధిత వ్యక్తులను కోర్టుకు ప్రజెంట్ చేయడం, ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క ముఖ్యమైన అవును. దాన్ని ఛార్జ్ షీట్ అంట. సో అది అయిన తర్వాత ఏమవుతుందంటే కోర్టు వాళ్ళ మీద ట్రయల్ కండక్ట్ చేయడానికి తగినంత ఆధారాలు ఉన్నాయా లేదా అని చెప్పి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ తర్వాత వాళ్ళను ట్రయల్కి పిలుస్తారు. సో ఇప్పుడు ఆ ప్రక్రియలో నడుస్తున్నాయి ఈ కేసులన్నీ. కాబట్టి ఫైనల్గా నిర్ణయించాల్సింది కోర్టు. సో కోర్టులు నిర్ణయిస్తాయి. యాక్చువల్గా ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఒక స్పెషల్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం భారతదేశం. ఈ మధ్య మాజీ హోమ్ మినిస్టర్ జోయ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి, ఆయన త్వరితగతం చేయండి అని చెప్పేసి అదే తెలంగాణ వారు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ మీద హైకోర్టు కూడా త్వరగా చేయమని ఇచ్చినారు. కాబట్టి ఏమవుతుందంటే ఈ కేసులు అన్నవి త్వరగా డిస్పోజల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అవును. మనం చట్టంలో ఉన్న అనేక విషయాలు, సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇవన్నీ కూడా డిలే అవుతుంటాయి. అందుకనే ఇటువంటి వాటిలను నేను చెప్పినట్టు మళ్ళా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చాం. ఇంతకుముందు ఎలాగుండేదంటే కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమింగ్ అన్నది దానికి ఒక టైం లిమిట్ లేదు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలని కోర్టులకు కూడా ఇవి ఇవ్వడం జరిగింది, రిస్ట్రిక్షన్స్. కాబట్టి ఇలాంటి మార్పులు వచ్చాయి. లేకుంటే ఏమవుతుందంటే కేసెస్ ప్రొలాంగ్ అవుతూ వెళుతుంటాయి. లేకుంటే కింది కోర్టు నుంచి హైకోర్టులో స్టేలు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్ళడం, ఇదంతా కూడా మనకున్న న్యాయ ప్రక్రియ. ఎందుకంటే మన న్యాయ ప్రక్రియలో ఏం నమ్ముతామంటే మనము ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అన్లెస్ హీ ఈజ్ ప్రూవ్డ్ టు బి గిల్టీ. అంతే కదా. చట్టం రేపు కోర్టులో వీళ్ళు శిక్షిస్తే అప్పుడే వీళ్ళు నిందితులు ఆర్ నేరస్తులు. నిందితులకు నేరస్తులకు తేడా. నిందితులు అంటే మనం ఛార్జ్ షీట్ వేసి నింద వాళ్ళ మీద మోపబడి వాళ్ళ గనక శిక్ష వస్తే నిందితులు నేరస్తులు అవుతారు. సో ఆ విధంగా ఇప్పుడు కోర్టుల మీద కూడా ఒక బర్డన్ వచ్చింది. ఒక 60 రోజుల లోపల మీరు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పరిస్థితులు చూసుకొని చట్టాల్లో వస్తున్న మార్పులు. సో ఆ విధంగా చూసుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు న్యాయ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి వారు ఫైనల్ గా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇప్పుడున్న సిబిఐ అక్కడున్న ఏ విధంగా ఆ కేసుల్ని మళ్ళా పరిష్కరిస్తారు, ముందుకు తీసుకువెళ్తారు, కోర్టులో ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు అన్నది. ఎందుకంటే డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అప్పుడున్న ఆఫీసర్లు ఉండరు, అప్పుడు ఆ కేసుల గురించి తెలిసిన వ్యక్తులు ప్రక్రియలో ఉండరు, వాళ్ళు ఎక్కడో రిటైర్ అయి ఉంటారు, వాళ్ళందరినీ మళ్ళా పలవాలి. తర్వాత సాక్షిదారులు ఎవరైతే ఉన్నారో, విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళందరినీ కూడా మళ్ళా పోగు చేసి పట్టుకురావాల్సిన అవసరం. తర్వాత ఇన్ని రోజులు జరిగిపోయిన తర్వాత మెమరీ, ఇవన్నీ కూడా చాలా విషయాలు, ఇవన్నీ కూడా చూడాల్సింది. అందుకనే జస్టిస్ షుడ్ బి డన్ ఇమీడియట్లీ అంటారు. ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెడిషియస్ గా కంప్లీట్ అవ్వాలి, ట్రయల్ కూడా ఎక్స్పెడిషియస్ గా కంప్లీట్ అవ్వాలి. అయినప్పుడే ఏమవుతుందంటే అది త్వరగా అవుతుంది. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. న్యాయ ప్రక్రియ అన్నది ఆలస్యం అయిందంటే న్యాయం కూడా దాన్ని మనం జరుగుతుందో జరగదో అన్నది ఒక సందేహం ప్రజల్లోకి వెళుతుంది. అది ప్రమాదకరం సమాజంలో, ప్రజాస్వామ్యంలో అది ప్రమాదకరం. దానివల్ల ఏమవుతుందంటే ఇల్లీగల్ మెజర్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఎవరైనా ఖాళీ చేయించాలంటే మీకు 25 సంవత్సరాలు పడితే అందుకనే బాయిలంతా తయారవుతారు. దావుద్ ఇబ్రాహిం గాని, లారెన్స్ బిష్నోయ్ గాని ఇలాంటి వాళ్ళు తయారవుతారు. కాబట్టి ప్రక్రియలో మార్పులు రావాలన్నది, త్వరితగతిన జరగాలన్నది కూడా
మనం చూడాల్సిన ప్రధానమైన డెఫినెట్ గా అంశం. మీరు అన్నట్టు చట్టాల్లో మార్పు రావాలి, త్వరితగతిన ఇదైతే గనుక డెఫినెట్ గా నేరస్తులు Yes, అవుతుంది. శిక్ష దానివల్ల పడాల్సిందే. ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక భయం ఏర్పడుతుంది. మనం చేస్తే చేద్దాం. మనకు వెంటనే శిక్ష పడితే ఇది అవుతుంది. అందుకని మీరు మిడిల్ ఈస్ట్ గానీ వీటి గురించి మాట్లాడతారు. అవునవును. ఇప్పుడు చూడండి, అమెరికాలో చూసుకున్నా కూడా అనేక కేసులు 6 నెలల్లో ఫినిష్ అయిపోతాయి. వాళ్ళకి 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పనిష్మెంట్లు ఇవన్నీ కూడా చూస్తుంటాం. డెఫినెట్ గా ఎక్కడ భయం అంటే 100 years అంటే వాళ్ళ జీవితం లేదు. జీవితం అయిపోయింది అంతే. ఇప్పుడు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇప్పుడు డెఫినేషన్ మారిందంటే త్రూ అవుట్ యువర్ లైఫ్. అవును. ఇంతకుముందు 14 సంవత్సరాలు అలా డెఫినేషన్, 20 సంవత్సరాలని టిల్ యూ లివ్ అన్నది లైఫ్ ఇంప్రిజన్మెంట్. డెఫినెట్ గా సార్. అంటే మీరు చెప్పిన ఈ కేసులన్నీ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇదే సమయంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హత్య మీద కూడా అనేక అనుమానాలు ప్రజల్లోకి ఎక్కువగా ఉంది. అది కూడా హెలికాప్టర్ క్రాష్. హెలికాప్టర్ క్రాష్ దాని వెనక కుట్ర ఉందంటారా, లేకుండా అది ఇన్వెస్టిగేట్ చేశాం మేము. చేశారు మీరు? ఇన్వెస్టిగేట్ చేసాము, మా రిపోర్ట్ ఇచ్చాము. ఆ రోజున్న వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ ఈ విధంగా, ఎందుకంటే హెలికాప్టర్స్ అన్నవి చాలా సెన్సిటివ్ మెషిన్స్. అవునండి. ఇప్పుడు చూడండి, దేశం మొత్తం చూసినా కూడా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఆయన సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవును. బిపిన్ రావత్ గారు ఆయన వెల్లింగ్టన్ అక్కడ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ పోయారు. అంటే ఆర్మీ హెలికాప్టర్స్ ఇవి ఎంత ఇదిగా ఉంటాయో చూడండి. అయినా కూడా ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏమవుతుందంటే హెలికాప్టర్ అనేది చాలా త్వరితగతిన ప్రభావితం అవుతుంది. ఆ రోజు సెప్టెంబర్ 2, 2009లో ఈ హెలికాప్టర్ ఇక్కడ నుంచి రచ్చబండ కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు వెళుతున్నప్పుడు ఆ రోజున్న వాతావరణం మీరు చూసుకుంటే యాక్చువల్ గా కర్నూలు అంతా మునిగిపోయే పరిస్థితిలో ఉండింది. అంత వర్షాలు పడ్డాయి. రాయలసీమ దీని నుంచి వెళుతున్నారు కాబట్టి ఆ విధంగా మేఘాల్లో క్యుములోనింబస్ క్లౌడ్స్ అని ఉంటాయి. దానివల్ల అవి ఎలా ఉంటుందంటే ఆ క్లౌడ్స్ లో గనక ఒకవేళ దూరితే ఆ క్లౌడ్స్ కిందికి నొక్కేస్తాయి. అంతే కదండి. ఏది వచ్చింది దాన్ని క్యుములోనింబస్ క్లౌడ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేశాం కాబట్టి చెబుతున్నాం మేము. ఆ పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఆ విధంగా ఇది ఒక సిబిఐ ఏజెన్సీ మాత్రమే కాదు, ఇందులో డైరెక్టరేట్ జనరల్ మన సివిల్ ఏవియేషన్ DGCA చేశారు. తర్వాత వచ్చేసి మిగతా ఏజెన్సీస్ వీరందరూ కూడా వాళ్ళ కమిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఫైనల్ గా దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ నిర్ధారించి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయబడింది గవర్నమెంట్. ఇంకొక విషయంలో అండి లక్ష్మీనారాయణ గారు, మీరు ఆజాద్ మాజీ నక్సల్లో ఎన్కౌంటర్, నకిలీ ఎన్కౌంటర్ అని చెప్పి దాని మీద కూడా మీరు విచారించారు. జాతీయ వ్యాప్తంగా చర్చ మీకే ఆ బాధ్యత అప్పచెప్పారు. గుజరాత్ ఎన్కౌంటర్ సౌబుద్దీన్, అది తీసుకునేటప్పుడు మీరు ఎలా ఛాలెంజ్గా భావించారు? సాధారణంగా ఆ కేసులు ఇచ్చేటప్పుడు డైరెక్టర్ గారిని నేను అడిగాను, సార్ ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ లో చాలా కేసులు ఉన్నాయి అప్పుడే, కానీ ఆయన అన్నారు ఆ కేసులు కూడా ఇవ్వాలి, అక్కడ ఉన్న జాయింట్ డైరెక్టర్ ని వాడిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, నువ్వు టెంపరీగా తీసుకో అన్నారు. సో అప్పుడు నేను చెప్పాను ఇవి లోడ్ ఎక్కువైపోతుంది సార్, ఎందుకంటే నాకు కూడా అంటే మరి తీసుకోవా అన్నారు. మీరు పేపర్లో నాకు అడ్రస్ ఇస్తే నేను తీసుకుంటాను. నన్ను అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను, భయపడి కాదు. నా లోడ్ ఎక్కువ అవుతుంది, నేను దాని మీద జస్టిస్ చేయలేనేమో అన్న, న్యాయం చేయలేనేమో, ఎందుకంటే నాకు హైకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, డ్రాఫ్ట్ చేయాలి, మన టీమ్స్కి గైడ్ చేయాలి. ఇవన్నీ కూడా 1-2 ఉంటే పర్లేదు, కానీ 23 కేసులు ఉంటూ చేయాలంటే కష్టం అవుతుంది. కానీ మీరు యువర్ ది బాస్, అంతే, డైరెక్టర్ గా మీరు నన్ను ఆదేశిస్తే నేను తీసుకుంటాను, మీరు ఇన్ రైటింగ్ ఆదేశాలు పంపండి అన్న. ఓకే ఆయన పంపించారు, తీసుకున్న ఒక 4 నెలలు స్టాఫ్ గా అరేంజ్మెంట్ గా 4 కేసులు సూపర్వైజ్ చేసే ఒక ఇది చేయడం జరిగింది. డెఫినెట్ గా అది కూడా దేశవ్యాప్తంగా